స్తోత్రం ప్రేస్లో హల్లెలూయా హల్లెలూయా. జీవగలి దేవ స్తోత్రం స్తోత్రం. దేవే మహిమపరచుదాం. స్తోత్రం హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గెనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పశ్యము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చెయ్యగలవు, గెద మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమందా తెచ్చుకొంతువు. ఏమైనా చెయ్యగలవు, గెద మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమందా తెచ్చుకొంతువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఏమైనా చెయ్యగలవు, గెద మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమందా తెచ్చుకొందువు. సర్వకృపానిధి మా మంచి కాపరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా మంచి కాపరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనన్నీ ఎంతో గొప్పది, మా ఊహకు మించిన కార్యములెన్నో జరుగుచుచున్నది. మా దేవా, నీ ఆలోచనన్నీ ఎంతో గొప్పది, మా ఊహకు మించిన కార్యములెన్నో జరుగుచుచున్నవి. ఏమైనా చెయ్యగలవు, గెద మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమందా తెచ్చుకుంటవు. ఏమైనా చెయ్యగలవు, గెద మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమందా తెచ్చుకుంటవు. నీ ఆజ్ఞ లేనిది ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిది ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మాతో ఉండే అందే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మాతో ఉంటే అందే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చెయ్యగలవు, గెద మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమందా తెచ్చుకొందువు. ఏమైనా చెయ్యగలవు, గెద మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమందా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గెనపరచువాడవు, హెచ్చించువాడవు, మా వశము నిలిచి జయమిచ్చువాడవు. దేవ స్తోత్రం. పరిశుద్ధుడా, మమ్మల్ని హెచ్చించండి కూడా సిద్ధపరిచింటే కూడా మీరే ఇలా ఆశ్రయించుకొని సహాయం చేయండి. మీరే మా ఆధారం, మీరే అన్ని దేవా. మమ్మల్ని మీ సరి సమర్పిస్తామయ్యా. శుద్ధుడా, మా చిత్తం కాదు మీ చిత్తమే మాలో జరిచినట్టు సహాయం చేయండి. శుద్ధుడా, మమ్మల్ని అందరితో మీ సరి సమర్పిస్తామయ్యా. వాక్యం ధర మాతో మాట్లాడండి, వాక్యం ధర బలపరచండి, వాక్యం ధర నడిపించండి ప్రార్థనిస్తాం. దేవా, మీ సన్ని మేము సమర్పిస్తామయ్యా. ఈరోజు అన్ని మహిమకయ్యాలి.
ఏ జరిగినా అన్ని మగలు మీకు ఏసయ్యా అందరితో మీ సమర్పిస్తాం. ప్రార్థన విని దేవా వచ్చింది కాబట్టి వందనాలు. అన్ని మగలు వేసిన వాళ్ళు అడుగుతాం తండ్రి. అమ్మాయి అన్ని సోదరు ఈరోజు కొన్ని వాక్యాలు మనం అనుచుకుందాం. మన జీవితంలో దేవుని క్షేమము మనం అనుభవించాలి అనేది దేవుని చిత్తం. క్షేమముగా బ్రతిగుట్ట చెప్పింది దేవుని ఆశీర్వాదం. మన జీవితంలో క్షేమముగా మన బ్రతకాలంటే దేవుని ఆశీర్వాదం మనకు అవసరం. మనందరూ క్షేమముగా బ్రతకాలని ఆశపడతాము. అలాగే దేవుడు కూడా మనల్ని గురించి ఆశపడింది కూడా మనము క్షేమముగా బ్రతకాల అని దేవుడు ఆశపడతాడు. అలా మన కోసము అన్ని సిలువలు చేసిన దేవుడు మనకున్నాడు. సిలువ ద్వారా మనకు వచ్చిన క్షేమమును మేలును మనము అనుభవించాలనేది దేవుని ఉద్దేశం. ఇంత సిలువ ద్వారా ఏమి మా కోసం చేసిందో అదన్నీ మనం అనుభవించాలా అనేది దేవుని చిత్తం. అందుకోసం దేవుడు మన కోసం చేసిన మేలును క్షేమమును మనము అనుభవించలేకపోతాము అని మనం శోధన చేయాలి. మనలో దేవుని వాక్య వ్యతిరేకంగా ఏదో ప్రవర్తన ఉందా అని మనం శోధన చేసుకోవాలా. ఎందుకోసంటే మన దేవుడు చేసిన మేలులు ఆ క్షేమమును మనం అనుభవించలేకపోతే మనల్ని వాక్యం ద్వారా మనల్ని చూసుకోవాలి. వాక్యం అనుసారం మనం చేసామా మాట్లాడతామా అని మనల్ని శోధన చేసుకోవాలి. అప్పుడు దేవుడు చేసిన కార్యాలు మన కోసము మనము ఆయనలో నిలిచితే ఆయన అద్భుత కార్యాలు మన జీవితంలో చూపచ్చు. ఆయనలో మనం నిలబడాలా. దేవుని చిత్తం ఏంటి మన ద్వారా భూమిలో జరగాల అనేది దేవుడు అందుకోసం మనల్ని ఎన్నుకున్నాడు. అందుకోసంతే మనం బైబిల్లో ఎన్నో దేవుని భక్తులను చూస్తే క్షేమముగా బ్రతికారు. ఎంతో దేవునితో కలిసి బ్రతికారు. దేవుని నుండి పొందుకొని చాలా మంది ఆ క్షేమములకు క్షేమములు అనుభూచిన వారుగా ఉన్నారు. దేవుడు చేసిన మేలుగా అనుభూచిన వారుగా ఉన్నారు. మన బైబిల్ చాలా మంది చూడొచ్చు. ఎలాగా వారు బ్రతికారు, ఏం చేశాను కూడా మన ఆ విషయం గురించి ధ్యానించదు. అలాగే ప్రసంగి గ్రంథం 5:18-20 వాక్యం చూస్తే 18 నుండి 20 వాక్యం చూస్తే అక్కడ కొన్ని విషయాలు ప్రసంగి ఆ దేవుని భక్తులు చెప్పింది ఏంటంటే మరియు కోరదగినది గాను చూడముచ్చటేది గాను నాకు కనబడినది ఏదనగా చూడండి. ఆయన చూసినప్పుడు ఆయన కోరదగిందిగా ఏమి ఉంది అని చూశాడు. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒక్కడు అన్నపానములు పుచ్చుకోనుచు తన కష్టార్జిత అందటి వలన క్షేమముగా బ్రతికుట్టే. ఇక్కడ ఈ దేవుని భక్తులు చెప్పింది ఏంటంటే మనము అన్నపానములు పుచ్చుకొని కష్టార్జితమును మనం అనుభవించుకొని క్షేమముగా మనం బ్రతకాల. అది అనేది కోరదగిన చూసినప్పుడు మంచిది అని అనిపించింది అని ఆయన చెప్తారు. మరియు 19 వాక్యం మరియు దేవుడు ఒకరిని దానములు ఎక్కువ సమృద్ధి ఇచ్చే దాని అందు తన భావమును అనుభూచుటకును అన్నపానమును పుచ్చుకొనుటకును తన కష్టార్జం అందు సంతోషించుటకును వీలు చేసిన ఎడల అతనికి ఆశది దేవుని ఆశీర్వాదము వలన కలిగినది అని అనుకోనవలను. ఇక్కడ ఏంటంటే దాన ధర్మం దేవుడు ఎక్కువ దాన ధర్మం ఇస్తారు. అందుకోసం ఆ దానిలో దేవునికి ఇచ్చిన తర్వాత వారు దాని అందు సంతోషంతో వారు ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదము అది అని ఇక్కడ ఆ మాట సెలవిస్తుంది. ఎంత దేవుడు ఇచ్చిన దానిలో మనము దేవుని రాజ్యం కోసం మనం ఇచ్చిన తర్వాత దానిలో సంతోషించడం. ఇచ్చినప్పుడు మనం సంతోషముగా ఇచ్చితే ఆ సంతోషంలో మనం నిలబెడితే ఖచ్చితంగా అది ఒక ఆశీర్వాదం. దేవుని సంతోషము అది ఇచ్చింది దేవుని కృపావరం. అందుకోసము ఇచ్చిన కృపావరము మనలో ఉండాల. మన జీవితంలో ఇచ్చిన తర్వాత ఒక దేవునికి సంతోషం మనం అనుభవించగలుగుతాం. అందుకోసం ఇక్కడ ఆ దేవుడు ప్రసంగి చెప్పింది మాట ఏమిటే కష్టార్జితం అందు సంతోషించుటకును వీలు చేసిన ఎడల అతనికి ఆశిది దేవుని ఆశీర్వాదము వలన కలిగినది అనుకోవాలంట.
అలా మన ఆశీర్వాదం మనం అనుకోవాలి. మనం ఇచ్చింది ఒక ఆశీర్వాదము. చాలా మంది దేవుని కోసం చెయ్యాలా, దేవుని కోసం అన్ని మనం చేసిన వారుగా ఉండాలని వారు అనుకున్నారా, అది చెయ్య వీల్లేకున్నారు. ఇలాగున్న చాలా మంది ఉన్నారు. అలా మన జీవితంలో దేవుని కోసం ఇచ్చిన వారుగా ఉండితే ఖచ్చితంగా ఆ హృదయంలో సంతోషమును, సమాధానమును మనం అనుభవించగలుగుతాం. అలాగా ఈరోజు వాక్యం కూడా అట్టి వానికి దేవుడి హృదయ ఆనందమును దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకం చేసుకొను. చూడండి, ఆయన హృదయంలో ఆనందం కలిగజేసిన దేవుడు మన తండ్రి. మన జీవితంలో హృదయ ఆనందం మనం ఇంపార్టెంట్, అయితే ప్రాముఖ్యం కలిగింది మన జీవితంలో. చాలా మంది హృదయంలో సంతోషించలేదు, హృదయంలో దుఃఖంతో భారంతో ఉన్నారు, దేవుని సంతోషించలేకున్నారు. నెక్కడే ఇచ్చిన దాన్ని బట్టి మన హృదయం సంతోషం కలుగుతుంది. మన జీవితంలో దేవుడు ఏమి మనకి ఇచ్చారో దానిలో మనం అనుభవించాలా, దానిలో సంతోషించాలా. అంతే ఖచ్చితంగా దేవుని కోసం మనము ఇచ్చినారు అంటారా. దేవుడు మనకు ఇచ్చిన దానిలో సంతృప్తి కలిగి బ్రతకాల మన జీవితంలో. చాలా మంది దేవుడు ఇచ్చిన దానికంటే ఎక్కువ కావాలని ఆశపడతారు. అలా ఆశపడిన వారుగా ఉండితే ఖచ్చితంగా దేవుని సంతోషం మన హృదయంలో అనుభవించదు. అలా ఉన్న దానిలో సంతృప్తి కలిగి బ్రతిని వారికి దేవుడి హృదయంలో సంతోషం కలిగజేశాడు. అలాగే దేవుడు ఏ పరిస్థితుల్లో మనల్ని ఉంచాడో ఆ పరిస్థితిని మనకు ఆశీర్వాదంగా ఎంచుకోగలం. దేవుడు ఏ పరిస్థితి మన కోసం దేవుడు ఇచ్చాడో అది మనకు ఆశీర్వాదంగా ఉండాలని మనం ఎంచుకోగలం. మన జీవితంలో అది ఆశీర్వాదమే. నాకు ఇది చేసింది ఆశీర్వాదమే, దేవుడు నాకు ఇది ఇచ్చింది ఆశీర్వాదమే, ఇల్లు చేసింది ఆశీర్వాదమే, మనము అది అనుకోగలం. మనం అలా అనుకుంటే అది ఆశీర్వాదంగా మార్చబడుతుంది. దేవుడు నాకు ఎందుకు ఈ స్థితి ఇచ్చారు, ఎందుకు ఇలాగ చేశారు అలాని మనము దేవుడిని ప్రశ్న అడిగిన వారు అంటే ఖచ్చితంగా మన దానిలో సంతోషించలేదు. అలాగే దేవుని సంతోషం మనం ఊచదు. అందుకోసం దేవుడు మనకు మేలు చేసిన దేవుడు కానాడు, కీడు చేసిన దేవుడు కాదు. దేవుడు ప్రతి వానికి ఏ స్థితి నియమించాను, అలాగే ప్రతి వానికి ఏ స్థితి అందు పిలిచాను, ఏ స్థితిలో వారు ఉన్నారో ఆ పరిస్థితిలో ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుండి దేవుడు ఎలాగ పిలిచాడో ఆ స్థితి అందు మనం నడుచుకోగలం. తర్వాత చాలా మంది దేవుడు పిలుపు తెలకుండా ముందుకు సాయం వాళ్ళు ఉన్నారు. దేవుడు ఎందుకోసం వారితో పిలిచారు, ఏ స్థితిని ఏ పరిస్థితి నుండి వారితో పిలిచారు అది మర్చిపోయిన వాళ్ళు అన్నారు. అలా ఉండితే ఖచ్చితంగా దేవుని సిద్ధం మనం నెరవేర్చలేదు. ఇలా దేవుడు ఒక్కరొక్కరికి ఒక స్థితిలో నియమించాడు, ఇన్నిది చేయాలా ఇన్నది చేయకూడదు. దానిలో మనం నిలుచుకొని దేవుని కార్యం చేస్తే ఖచ్చితంగా మనల్ని దేవుని క్షేమమును మనం అనుభవించగలుగుతాం. ప్రతి ఒక్కరిని పిలిచి నియమించి ఉన్నాడు, దాని అందు మనము నిలవబడాల. అప్పుడు మనము క్షేమము అనుభవించుతాం, క్షేమము కలిగింది చూడొచ్చు మన జీవితంలో. ఉన్నతిలో సంతృప్తి కలిగి మన హృదయంగా ఉండాల. అప్పుడు పౌలు దేవుని క్షేమం కోరుకున్నవాడుగా ఉన్నాడు. పౌలు జీవితం చూస్తే ఆయన పిలిపి రాసిన పత్రిక 4:11 వాక్యం 12 వాక్యం చూస్తే ఇలాగే చెప్పబడుతుంది, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగే చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఎరుగుతను, అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమితో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఇక్కడ పౌలు చెప్పింది ఎంత అన్ని నేర్చుకున్నాను నేను. సమృద్ధి ఉన్నా సరే, లేనా సరే, ఇది తిన్నా సరే, తినలేక సరే, అన్ని నేర్చుకుని ఉన్నాను. పౌలు దేవుని క్షేమములు అనిపించిన వాడుగా అన్నాడు. అయితే అలాగ బ్రతికాడు. అయితే అన్ని నేర్చుకున్న వాడుగా ఉన్నా కాబట్టి దేవుని ఆ క్షేమములను కృపాక్షేమములను అనుభవించాడు. అలా కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనకు అనుభవిస్తాడు, ఎంత కష్టాలు సరే, ఏది ఇబ్బందులు సరే. ఎందుకోసంటే అది మనల్ని దేవునితో కలిసి మనం ముందుకు సాగాల. ఎంత దేవుని మనం తెలుసుకొని దేవుని ఎరిగి మనం ముందుకు సాగాలని అది అన్నిస్తాడు. దాని ద్వారా మనమే దేవుని చేతులు వాడబడిన ఒక మంచి పాత్రగా మార్చబడతాం. కష్టం వచ్చినా సరే, ఇబ్బంది వచ్చినా సరే, దాని ద్వారా మనం వెళ్ళిన వారుగా ఉండితే ఖచ్చితంగా దేవుని వాడుకున్న ఒక పాత్రను మనం మార్చబడతాం. అలాగే మన ఆ దేవుని నుండి ఆ కష్టము ద్వారా మనం వెళ్ళిన వారుగా ఉండితే దేవుని నుండి ఆదరణ, బలమును, ఆశీర్వాదమును మనం పొందగలుగుతాం. అలా కష్టంలో వెళ్ళిన వారుగా మనం ఉండితే సువర్ణముగా మనం మార్చబడతాం. ఎందుకోసంటే మెరుస్తున్న సువర్ణముగా మనం మార్చబడతాం. మనము అందరికి ఒక ఆశీర్వాదంగా నిలబడాలనేది దేవుని ఉద్దేశం. అందుకోసమే మనల్ని కష్టం వచ్చినా సరే, ఏం వచ్చినా సరే, మన దేవుని ఆదుకొని మనం ముందు సాయంగా ఉండాలా. ఎంత దేవుని కోసం మనం ఆడబడిన వారుగా మనం ఉండాలా అనేది దేవుని చిత్రం.
అది దేవుని ఉద్దేశంగా ఉంది. అందుకోసము కష్టం వచ్చినది, ఇబ్బందులు వచ్చినా సరే మనము దేవుని సంతోషించిన వారు కాండాల. దేవా, మీరు నా కోసం అన్ని చేశారు, అందుకోసం ఈ కష్టంగా మాకు అనిపించలేదు చెప్పి మనము అనుకోవడం. మన జీవితంలో దేవుడు ఏం చేసినా మేలుకే మన జీవితంలో చేశాడు. దేవుడు ఇచ్చు క్షేమమును మనం వెంటే వచ్చింది. మనం అన్నింటినీ సమృద్ధి కలిగి ఉండితే దేవుడు ఇచ్చిన క్షేమమును మనం వెంట వస్తుంది. అలాగా క్షేమము మన జీవితంలో అనుభవించగలుగుతాము. యోగ గ్రంథము 36 అధ్యాయము అలా 11 వాక్యం చూస్తే, ఉపదేశమును వినుటకై వారి చెవిని తెరువ చేయదును, పాపమును విడిచి రండిని ఆజ్ఞ ఇచ్చును, వారు ఆలగించి ఆయనను సేవించినడలా తమ దినమును క్షేమము ఆపును. ఇక్కడ తర్వాత తమ సంవత్సరములను సుగముగాను వెళ్ళబుచ్చుదురు. చూడండి, దినమును క్షేమమాగదు, అలా సంవత్సరమును కూడా సుఖముగా వెళ్ళదరుతారు. ఎందుకోసంటే ఉపదేశమును వినుటకే వారి చెవిని తెరవ చేయను. దేవుని దగ్గర వచ్చిన వారికి దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ఉపదేశం, ఆయన వాక్యం వినడానికి ఆయన చెవిలో, ఆత్మ చెవిలో తెలుస్తాం. అలాగా పాపం విడిచిపెట్టి దేవుని ఆజ్ఞ పాటించుకుని ముందు సాగాలని ఆయన మనల్ని పిలిచారు. ఆయన ఉపదేశమును ఆలగించి ఆయన సేవించినడలా దినములన్నీ క్షేమమే మనం చూసాము. మన జీవితంలో సంవత్సరం కూడా సుఖముగా మనం వెళ్ళగలుగుతాం. చాలా మంది దినాలు గడిచిపోయిన కూడా, అయ్యో ఈ దినాలు గడిచిపోయింది, ఈ సంవత్సరం గడిచిపోయింది, ఏం జరగదని వారికి హృదయం ఆతగా పట్టుకున్నారు. దేవా, ఏం జరగలేదే, ఈ సంవత్సరం జరగలేదే, ఈ దినాలు జరగలేదే అలా దేవుడు ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఉపదేశం వినుటకే మరి చెవి తెలుస్తుంది. తర్వాత పాపం విడిచిపెట్టి దేవుని ఆజ్ఞ పాటించుకొని ముందు సాడని సహాయం చేస్తాడు. అలా ఉన్న వారిని క్షేమంగా బ్రతుకుతుంది. అలాగే దేవుని వాక్యమును మనం ఆలగించి ఆయన సేవించడం ద్వారానే క్షేమములు మనం చూస్తాం. అలా వారి దినములను క్షేమముగా ఉంటాం. వారి దినములు మనం తర్వాత చూస్తే వారి దినములను క్షేమంగా ఉంటుంది. వారి సంవత్సరం కూడా సుగమంగా ఉంటాం. అలా మన జీవితంలో కూడా అలాంటి మనం దేవుని ఉపదేశమును విన్నవారుగా ఉండాలా, దేవుని ఆజ్ఞ పాటించిన వారుగా ఉండాలి. మనకు దేవుని వాక్యం ద్వారా శాసనంలోకి ఎత్తికి వచ్చినప్పుడు దానికి లోబడి దానిని పాటించిన వారుగా ఉండితే దేవుడు క్షేమముగా మనం నడిపిస్తారు. అలా క్షేమంగా నడిపించిన దేవుడు మనకున్నా. అలాగే ఇరిమి గ్రంథమును 22 అధ్యాయంలో 15-16 వాక్యంలో చూస్తే అక్కడ కూడా క్షేమముగా వారు వెళ్ళగలిగారు. చూస్తే నీతి న్యాయమును అనుసరించి నడిచిన వారు క్షేమముగా ఉండదని వాక్యం సెలవిస్తుంది. అలాగే చదువుతాను. యూదా రాజ్యమైన ఏషియా కుమారుడాకు షలూముతో యెహోవా మాట్లాడిన మాటలు. ఇది నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయమును అనుసరించి క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకు న్యాయం తీర్చుచు సుగముగా బ్రతికేను. అలాగను చెయ్యట నన్ను తెలుసుకొనుటది కాదా? ఇక్కడ దేవుడే మాట్లాడుతాడు. ఎలా మాట్లాడుతుందని, నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయమును అనుసరించారు. తర్వాత దీనులకు దరిద్రులకు నేను న్యాయం తెరిచిన వాడుగా. తర్వాత చెప్పింది ఇక్కడ చూడండి, అలాగే మనం చేసిన వారుగా ఉండితే ఖచ్చితంగా దేవుని తెలిసిన వారుగా మనం ఉండదు మన జీవితంలో. అయితే మనము కృపాక్షేమములు మనం అనుభవించాలా, ఆ క్షేమములు మన జీవితంలో చూడాలా. లేదంటే మనం ఏం చేయాలంటే మన జీవితంలో మనం న్యాయములు, నీతి న్యాయములు అనుసరించాలా. అలాగే మనము దీనులకును దరిద్రులకు న్యాయం తెచ్చిన వారుగా ఉంటారు. మన జీవితం న్యాయంగా ప్రవర్తించిన వారుగా ఉంటాం. అప్పుడు దేవుని తెలుసుకున్న వారు మాత్రమే వారు చేస్తుంది. అలాగే న్యాయం అనుసరించి మనం బ్రతకాలి. మన జీవితంలో న్యాయముగా ప్రవర్తించిన వారుగా మన జీవితంలో ఉండాలి. అప్పుడు మనము క్షేమముగా బ్రతకగలుగుతాం. ఇలాగ దేవుని ఎరిగిన వారుగా బ్రతకడమే అది ధన్యత భాగ్యం. మన జీవితంలో దేవుని ఎరిగిన వారుగా మనం జీవించాం. చాలా మంది చూస్తే ఏదో మాటల ద్వారా, క్రియ ద్వారా వారు దేవుని ఎరిగిన వారుగా మాట్లాడడం, చేయడం. మన జీవితంలో ఇలా ఉండకుండా దేవుని ఎరిగిన వారుగా ఉండితే అది మనం జీవితంలో ధన్యత, మన భాగ్యం. అది దేవుని ప్రేమించిన వారిని కూడా అన్ని సమస్యల నుండి తప్పించుకోవడానికి దేవుడు సహాయం చేశారు. దేవుని నామం ఎరిగిన వారిని భూమిని హెచ్చిపు పొందుతారు. దేవుని ప్రేమించిన వారిని శ్రమలు వచ్చిన సరే దేవుడు తోడే ఉండి అన్ని శ్రమల నుండి విడిపించి ఆయన గొప్పగా చేసిన దేవుడు మంతుడు.
అలాగే దేవుని ఎరిగిన వారిని దీర్ఘాయుసిచ్చి వారిని క్షేమంగా బ్రతికింప చేసిన దేవుడు మన దేవుడు కాదు. అందుకోసం మనము ఈ భూమిలో క్షేమంగా బ్రతకాలనైతే దేవుని చిత్తం. అందుకోసం ఆ దేవుని చిత్తము మనం సహకరించాలి. ఎంత దేవా మీ చిత్తం అదే, అందుకోసం నేను సమర్పిస్తాను. మీ నీతి న్యాయమును నేను అనుసరించి ముందుకు సాగుతాను. మీ ఆజ్ఞను పాటించుకొని ముందుకు సాగుతాను. మిమ్మల్ని ప్రేమించుకొని ముందుకు సాగుతాను. మిమ్మల్ని తెలుసుకున్న వారుగా, మిమ్మల్ని ఎరిగిన వారుగా మేము ముందుకు సాగుతాము. మనం ప్రార్థన చేసిన వారుగా ఉండాలి. మనం క్షేమము వెదిగిపోవద్దు. మన జీవితంలో దేవా నా క్షేమం అనుభవించాలని, క్షేమం నా కుటుంబం అనుభవించాలని చెప్పి మనం వెదిగిపోవద్దు. ఆ క్రియలు చేసి ఈ క్రియలు చేసి పోవద్దు. ఎంత దేవుని భయభక్తితో దేవుని నీతి న్యాయం అనుసరించి ఆయన ఉపదేశంలో అంగీకరించి బ్రతికితేనే మనం చాలు. ఆయన క్షేమములు మనం అనుభవించిన వారుగా మార్చబడతాం మన జీవితంలో. అందుకోసం మనము క్షమించే మనసు కూడా మనం కలిగి ఉంటాము. మన జీవితంలో క్షమించే మనసు ద్వారా కూడా మనము దేవుని క్షేమములు మనం అనుభవించగలం. చాలా మంది క్షమించే మనసు లేని కాబట్టి సాతాను చాలా మంది కుటుంబాలు నాశనం చేస్తారు. అలాగా బంధాలు సంబంధాలు అందరూ నాశనం చేసిన వాళ్ళు. మన జీవితంలో చూస్తే క్షమించే మనస్సు కలిగి ఉండడం అది దేవుని ఆశీర్వాదం. అది ఎంత మనిషి జోసెఫ్ జీవితం చూస్తే కూడా జోసెఫ్ అన్నతమ్ములను తనకు చేసిన కీడు మరిచి వారిని క్షమించాడు. అలా వారిని ప్రేమించాడు. జోసెఫ్ క్షమించిన మనసు దేవుని నుండి పొందుకున్నాడు. ఎంత అల్లాహ్ల మనసు కావాలంతో కూడా దేవుని నుండి మనం దొరకాలి. ఎంత దేవుడిచ్చితేనే ఆ క్షమించిన మనసు మనకు కలుగుతుంది. అందుకోసం మనం దేవుని నుండి పొందుకోవాలి క్షమించిన మనసు. క్షమించిన మనసు ఉన్నా కాబట్టి మనం అందరినీ అన్ని సమస్యలు మనం జయించి ముందుకు దేవుడు సహాయం చేస్తాడు. ఇలా దేవుడు మన పాపములు క్షమించను కాబట్టి మనం కూడా జీవం కలిగి ఉన్నాము. ఎంత దేవుడు మన పాపం క్షమించను కాబట్టి మనం నిత్య జీవం పొంది ఉన్నాము. అలా మన జీవితంలో ఇద్దరిని కూడా క్షమించిన వారుగా మనం మార్చబడితే ఇద్దరు కూడా ఆ నిత్య జీవం పొందిన వారుగా మార్చబడతారు. అందుకోసం మనము వారిని క్షమించిన వారుగా ఉండాలి. వారు ఏ తప్పు మనకు చేసినా సరే, ఏ కీడు చేసినా సరే క్షమించిన మనసు మనం కలిగి ఉండాలి. దేవుడు మనతో ఎలాగ క్షమించాడో అలాగా మనం ఇద్దరిని క్షమించి కలిగి ఉండితే ఈ భూమిలో క్షేమంగా మనం బ్రతకగలుగుతాం. అలాగే జోసెఫ్ తన అన్నదమ్ములను క్షమించింది కాబట్టియే తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆయన తలమురలను కూడా స్థిరముగా భూమిని నిలబెట్టాడు, క్షేమముగా నడిపించాడు. అందరికీ ఆయన యోసేపును కుటుంబమును ఆశీర్వాదంగా మార్చబడ్డారు. అలాగా మనము క్షమించే మనసు కలిగి ఉండడం ద్వారా దేవుని ఆశీర్వాదంగా పొందుకోవచ్చు. అలాగే మన తలమురలు కూడా దేవుడు ఆశీర్వదించి భూమిని క్షేమంగా నడిపిస్తాడు. అలాగా మనము ఇతరులకు సహాయం చేసిన వారుగా కూడా ఉండాలి. ఎంత మనము సహాయం చేయడం ద్వారా దేవుడు మనల్ని శత్రువుల చేతుల నుండి పడకుండా కాపాడుతాడు. అయితే మనం చిన్న సహాయం కావచ్చు, ఏదైనా మనం చేసిన వారుగా ఉండాలి. ఏ సహాయం ఇతరులకు అవసరమో అది ఆ సమయానికి మనం చేసిన వారుగా ఉండితే దేవుడు అది చూశాడు. దేవుడు చూసి మనల్ని కూడా శత్రువుల చేతులు పడకుండా మనల్ని కాపాడుతాడు. మనం కాపాడి భద్రం చేశాడు. అలాగే శౌలు జీవితం చూస్తే శౌలు దావీదుని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దావీదు జీవితంలో శౌలు చాలా ప్రయత్నం చేశాడు దావీదుని చంపడానికి. అలా యోనాథను దావీదును తప్పించుకోవడానికి సహాయం చేసిన వాడుగా అన్నాడు. అయితే దావీదును మంచి స్నేహితుడుగా యోనాథను చూశాడు. అందుకోసం దావీదునకు తప్పించుకోవడానికి అన్ని సహాయము ఆయన చేసిన వాడు. అలాగా యోనాథను చేసిన సహాయంను తన తలమురులకు ఆశీర్వాదంగా మార్చబడింది. అయితే యోనాథన్ చేసిన కానీ ఆ సహాయము ఆయన తలమురలకు ఆశీర్వాదంగా మార్చబడింది. అలాగా తలమురలకు ఆశీర్వాదంగా మార్చబడాలంతా కూడా సహాయం చేసిన వారికి అంటారు. మన తలమురలు నిలబడాలా, మన తలమురలు ఆశీర్వాదంగా దేవుని సరి నిలబడాలంతా కూడా మనం ఏం చేయాలంటే మనం సహాయం చేసిన వారికి అంటారు మన జీవితంలో. ఇలా దావీదు ఆయన వారిని వెతికి వారికి ఆయనకి సహాయం చేశాడు. ఎంత ఆయనకి భాగం ఇచ్చాడు, బహుమానులు ఇచ్చాడు. యోనాథను కొడుకు అలా అన్ని కార్యాలు బహుమానిచ్చి ఆయన నిలబెట్టారు. అలాగా ఆయన ఇచ్చిచ్చాడు దావీదు. అలాగే చేశాడు. అయితే దావీదుకి చేసిన ఆ సహాయం ఆయన మర్చిపోయిన వాడుగా కాదు, అన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సహాయం చేసిన వాడుగా నిలబడాడు. అయితే యోనాథను చనిపోయిన తర్వాత అది కొడుకుకు ఒక సహాయముగా ఆయన దావీదు నిలబడాడు. అలాగా మన జీవితంలో మనం ఉన్నప్పుడు మనం మేలు చేసిన వారుగా ఉంటే ఆ మేలులు, ఆ సల్క్రియలు తలమురలు కూడా ఒక ఆశీర్వాదంగా పడుతున్నాం.
అందుకోసం మనం మేలు చేసుకొని మనం ముందుకు వెళ్ళిన వారు అంటారా. అన్నిటిలో భాగం ఇచ్చి ఆ బహుమానం ఇచ్చి ఆ దావీదు ఆయన నిలబెట్టి అలాగే మనం పరములు కూడా మన పిల్లలు కూడా దేవుడు బహుమానం ఇచ్చి నిలబెట్టిన వాడుగా అన్నాడు. అందుకోసము అలాగున్న దేవుని మనం సేవిస్తాము, మనం ఆరాధన చేస్తాము అని తెలుసుకోవాలి. దేవుని రాజ్యములకు దేవుని పిల్లలకు మనం సహాయం చేసిన వారిని దేవుడు ఆశీర్వాదంగా భూమిలో నిలబెట్టిన దేవుడు. వారి సంతతిని సహాయం చేయడానికి లేవనెత్తుతాడు. చాలా మంది లేవనెత్తి సురపరిచి క్షేమంగా నడిపిస్తాడు మన దగ్గర. అందుకోసము మనం సాయం చేసిన వారికి అందితే మన పిల్లలు కూడా క్షేమముగాను ఈ భూమిలో నిలబడతారు సులభంగా. అందుకోసం మనం సహాయం చేసిన వారుగా అలాగే 1 సామువేలు 12:24 వాక్యం చూస్తే దేవుడు మీ కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసింది. అది మీరు తలచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించాలా. తర్వాత ఎప్పుడు దేవుని చేసిన ఉపకారమును జ్ఞాపకం చేసుకునే వారుగా మనం ఉండాలి. ఎల్లప్పుడు దేవుడు ఏం మన కోసం చేశాడు, ఏ మేలు చేశాడు, రోజు ఏం మేలు చేశారు అది జ్ఞాపకం చేసిన వారుగా ఉంటే ఖచ్చితంగా దేవుని క్షేమమును మనం అనుభవించవచ్చు. ఆయనందు భయభక్తి కలిగి నిష్కపట్టులై పూర్ణ హృదయంతో ఆయన సేవించిన వారుగా ఉండాలి. తర్వాత ఆయన మన కుటుంబంలో అన్ని కృపాశరణములే మనం అనుభవించిన వారుగా మార్చబడుతుంది. దావీదు జీవితంలో దేవుడు చేసిన కార్యాలు తలచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వాడుగా కూడా అలాగే దేవుని సన్నిధిని మొరగొట్టిన వాడుగా ఉన్నాడు. ఎన్నో మేలు మీరు చేశారయ్యా నా జీవితంలో మొరగొట్టుతారు. దావీదు ఎన్నెన్నో ప్రార్థన సమయంలో ఆయన మొరగొట్టిన వాడుగా అన్నాడు. నేను అర్హుడు కాదు దేవా, అప్పుడు కూడా నన్ను అర్హులుగా మీరు మార్చారు చెప్పి ఆయన మొరగొట్టుతారు. ఎన్నెన్నో మేలు ఆయన చెప్పుతారు, చాలా కార్యాలు చెప్తారు. దేవుడు చేసిన ఒక్క చిన్న మేలు కూడా ఆయన జ్ఞాపకం లేకుండా లేదు, అన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అన్ని ఆ దేవుని ప్రార్థన ఏంటిదంటే దేవుడు చేసిన మేలులే చెప్తారు. దేవా మీరు అది చేశారు, ఇది చేశారు, నాకు ఇది చేయండి, అది చేయండి, ఇదే చెప్తారు. ఇలాగా జ్ఞాపకం చేస్తారు. ఆయన దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని నిత్యనే చాలు మన జీవితంలో ఆయన కృపాశయములను మనం అనుభవించగలుగుతాం. అలాగే అందులో దేవుని కృపాశయములను అనిపించకనే వార్త మన ముందు సహలా కీర్తన 23లో కూడా చూడొచ్చు. దేవుని ప్రాకారములో మనము నెమ్మది కలిగి ఉండాలా. అలాగా దేవుని ప్రేమించిన వారు క్షేమం కొరకు ప్రార్థించిన వారుగా ఉండితే వారు అన్నిటిలో వర్ధిల్లు. 23లో కీర్తన చెప్పబడుతుంది, అన్నిటిలో వర్ధిల్లి. తర్వాత మనము క్షేమము కోరిన వారుగా ఉంటారు మన జీవితంలో. దేవుని ప్రేమించిన వారు అందరూ క్షేమం కోరుతారు. అలాగా ప్రార్థన చేసిన వారు మనం ఉంటారు మన జీవితం. అప్పుడు మనం అన్నింటిలో వర్ధిల్లి చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. అందుకోసం మన జీవితం కీర్తనాలు 128 అలాగే 5 వాక్యం చూస్తే సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంతైన యెరూషలేము క్షేమమును కలుగుట్టు చూచెదవు, నీ పిల్లలను నీవు చూచెదవు. చూడండి, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. తర్వాత ఈ వాక్యం ఏం చెప్పుతుంటే చూడండి, సియోను నుండి నిన్ను ఆశీర్వదించను, నీ జీవితకాలం అంతే యెరూషలేము క్షేమం చూచదు. చూడండి, జీవితకాలం అంతే క్షేమం చూసిన వారుగా మనం నిలబడతారు. దేవుడు అలా మన పిల్లలు క్షేమం చూసిన వారుగా నిలబడతారు. ఇశ్రాయేలు మీద మన సమాధానం ఉండును గాక అని చెప్పి వాగ్దానం ఇస్తారు. సమాధానంతో మీరు ముందుకు సాగుతారు అని నీ వాక్యం సెలవిస్తుంది. దేవుని సహవాసంలో దేవుని పిల్లల సహవాసంలో మనం ఉండితే దేవుని ఆశీర్వాదంగా చూపిస్తారు. సియోనుతో ఎవరుంటే దేవుని పిల్లలు దేవుని సహవాస కూటమి. అందుకోసం సియోనులో మనం ఉండాలి. సియోనులో మనం ఉండితేనే మనం ఆశీర్వాదం మన జీవితకాలం అంతే ఆశీర్వదించబడుతుంది. అలా మనం పిల్లలు కూడా వర్ధిల్లుతారు. అందుకోసం మనము దేవుని సన్నిధిలో మనం నిలబడితేనే మన జీవితంలో దేవుని క్షేమము చూడగలుగుతాం, మన కుటుంబంలో సమాధానము అందించగలుగుతాం. అలాగా కీర్తన 33 చూస్తే 1 నుండి 3 వరకు చదివితే అక్కడ కొన్ని విషయాలు చెప్పదు. ఆశీర్వాదము శాశ్వత జీవము ఎక్కడ ఉన్నది కూడా అక్కడ చెప్పకూడదు. దేవుని పిల్లలు ఐక్యత ఉండాలి. ఐక్యతలో ఉండితేనే దేవుని పిల్లలు ఐక్యతతో ఏ కార్యాలు చేసినా సరే ఆ కార్యాలు విజయం చూశారు. చాలా మంది ఐక్యత లేదు. సహోదరి సహవాసం నిమిత్తం క్షేమం కలుగుతుంది. తర్వాత దేవుని పిల్లలు ఐక్యతతో ఉండకుండా సాతాను పని చేస్తాడు, చాలా మందిని పని చేస్తారు. ఐక్యత అనేకత తీసుకొస్తాడు.
ఐక్యత లేకుండా అయితే ఏం పొందలేదు దేవుని సన్నిధి. ఐక్యత కావాలమ్మా. ఒకరొకరు పొదుగు చెప్పడం, ఒకరొకరు గొడుగు చేయడం, ఇదే ఉంది ఇప్పుడు మనం చూసిన దేవుని పిల్లల్లో. అది ఎలా ఎవరు చేశారని చూస్తే సాతానుగాడే చేశారు. అక్కడ నెమ్మది లేదు, ఐక్యత లేదంటే దేవుని కార్యాలు అక్కడ జరుగుతాయి. అందుకోసం మన దేవునితో మనం ఎంత మాత్రం దేవుని ప్రేమిస్తామో, దేవుని సన్నిధిలో మనం నిలబడతామో, అలాగా ఐక్యతలో నిలబడాలి మనం దేవుని సన్నిధిలో ఇప్పుడు. అందరితో ఐక్యత కలిగి ఉండాలి, ఏక భావంతో ఉండాలా. అప్పుడు దేవుని నుండి మనం అన్ని పొందుకోవచ్చు. దేవుడు మన కోసం చేసిన దాన్ని మనము పొందుకోవాలంటే దేవుని పిల్లలతో ఐక్యముగా ఉండాలి, మనం సహవాసం ఉండాలి. అప్పుడు మనం పొందగలుగుతాం. దేవుని పిల్లలు పొదుగు చూపి, తప్పులు చూపి, సహవాసం పడి పాడు చేసిన ఉన్నవారు చాలా మంది ఉన్నారు. చాలా మంది సహవాసం పాడు చేస్తారు. వారు అలా ఉండద్దు, ఇలా ఉండద్దు పాడు చేసిన వారు చాలా మంది చూడొచ్చు. వారిని సాతాను వాడుతారు. అనైక్యత ఎవరింతో సాతాను వాళ్ళు తీసుకొస్తారు, ఐక్యత దేవుడు తీసుకొస్తాడు. అందుకోసం మనం దేవుని పట్ల నిలబడితే ఖచ్చితంగా దేవుడు మన క్షేమముగా నిలబడతారు, మన కుటుంబంలో ఆశీర్వాదంగా నిలబడతారు. అందుకోసం మనం ఐక్యతతో మనం ముందుసారిగా కానాలా. ఈ సాతాను తంత్రాన్ని తీర్చి యేసు మనలో ఉన్నాడు. అందుకోసం మనము విజయం ఎప్పుడు మనది, అది మనం తలుచుకోగలం. మన జీవితంలో ఏం జరిగినామో మనం విజయం పొందిన వారు. విజయవంతుడైన యేసు మనలో ఉన్నాడు, మన కోసం అన్ని సులువులు చేశాడు అని మనం తలచుకోగలం. మన జీవితంలో దేవుని చిత్తానుసరమైన సంబంధాలు ఎలాగని మనం ఎలాగ ఉన్నది అని మనం చూస్తే చాలా సంబంధాలు చూడుతున్నాం. జీవితం ఏ సమస్యలు వచ్చినా జరిగి వదిలిపెట్టక ఉండదు వారు. దేవుని చిత్తానుసరమైన సంబంధాలు. అలాగే తప్పుడు ఆలోచన వచ్చినా కూడా వాక్యానుసారం అది చెరబెట్టి తర్వాత వాక్యానుసారంగా వారు ఎప్పుడు నిలబడిందిగా చూడొచ్చు. అలా స్థిరముగా ఒక కవునుడి హృదయము కలిగి ఉన్నారు, ఐక్యత ఉన్నారు. అలాగే వారు అందరికీ ఆశీర్వాదంగా ఉన్నారు, అన్నిటిలో వారు పాలు వచ్చిన వారుగా ఉన్నారు. దేవుని పిల్లల సమస్యలు ఏమో సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యని వారి సమస్య ఎలాగ తీసుకొని అన్ని కార్యాలు చేస్తున్నారు కారణం. ఇంత అలాగా ఉండాలనే దేవుని సూత్రం. ఇంతే సంబంధాలు ఉంటే అలాగా సంబంధాలు కలిగి ఉండాలి. సమస్యల్లో ఉన్నప్పుడు కూడా, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా, కష్టంలో ఉన్నప్పుడు కూడా తోడుగా ఉండి దేవుని ప్రేమ చూపిన వారిని మనము మర్చిపోవద్దు. మన జీవితంలో చాలా మంది మర్చిపోయిన వారు కాదు. ఇక్కడ దేవుని చేసిన ఉపకారమును మనం మర్చిపోకూడదు. అలాగే దేవుని పిల్లలు చేసిన ఉపకారమని మనం మర్చిపోయిన వారుగా ఉండకూడదు. ఎంత నీతి మంతులను ఆలోచన చేయడం మనకు ఆశీర్వాదం, అది ఆశీర్వాదం. నీతిమంతులు ఏమన్నా చేశారో, ఏది మేలు చేశారో అవన్నీ జ్ఞాపకం చేయడం, అది మన జీవితంలో ఆశీర్వాదం. మన జీవితంలో అది మనం తలుచుకుని మనం ముందుకు వెళ్ళి వారికి అంటారా. యేసు రక్తం ద్వారా కడుగబడి మనము పరిశుద్ధులుగా మార్చబడాము. అందుకోసం దేవుని ముందు పరిశుద్ధి జనముగాను మనం నిలబడాలి. పరిశుద్ధులుగా బ్రతకడం ద్వారా కృపాక్షేమమును మనము అనుభవించగలుగుతాం. అలాగే మనము కృపాక్షేమమును దేవుడు మనకు ఉచితముగా ఇచ్చాడు. అది పొందుకోవడానికి మనము నీతి న్యాయమును అనుసరించి పెరగగలం. అలాగే ఆయన ఉపదేశమును ఆలగించి దాని ప్రకారం నడుచుకోగలం. అలాగే అందరి పట్ల క్షమించే హృదయం కలిగి ఉంటాను. అలాగే ఐక్యతతో ఏక భావంతో అన్ని కార్యాలు చేసిన వారుగా మనం ఉండాలి. అప్పుడు శాశ్వత జీవమును పొందుకోవచ్చు. అలాగే కృపాక్షేమంలో మనం అనుభవించవచ్చు. మన జీవితంలో రోజు రోజు దేవుని గురించి జ్ఞాపకం చేయడం, దేవుని చేసే మేలు తలుచుకొని ముందు సాయంగా ఉంటుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను. ప్రార్థన చేసిన మాట పరిశుద్ధుడు జీవం కలిగిన దేవ స్తోత్రం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన వాక్య కోసం వందనాలయ్యా. రోజు రోజు సంతృప్తితో మీరు మాకు ఇచ్చిన దానిలో సంతృప్తితో ముందు సామాన్యం చేయండి. జీవం కలిగిన దేవ వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి వందనాలయ్యా. ఎన్నోనో కార్యాలు మాతో మాట్లాడతారు. మా వాక్యం ద్వారా మా జీవితంలో మీరు సరి చేసుకొని మేము ముందు సాయిన వారుగా మమ్మల్ని నిలబట్టిండి అయ్యా. ఏసీయ పరిశుద్ధుడ మీ చిత్తానుసరాల సంబంధాలు మాకు చేయండి. అలాగే పరిశుద్ధుడ మీ మేలు తలుచుకొని ముందు సాగు సహాయం చేయండి. క్షమించిన కృతి మాకు చేయండి. ఎన్నెన్నో తప్పులు ఏసీయ ఎదురుల బట్టల నుండి మేము పొందుకున్నామన్నా ఆ తప్పులను క్షమించిన వారు ఏసీయ వారి మాటలు ధరించిన గాయాలన్నీ వారితో క్షమించిన వారుగా మమ్మల్ని నిలబట్టిండే. ఏసీయ మా హృదయాలన్నీ ఏసీయ మీరు ఇదేం తెలియదు. క్షమించిన ఒక మనసు అందరికి దయచేయండి ప్రార్థనిస్తామయ్యా. క్షమించిన ఒక మనసు మీకున్నా కాబట్టి మేము నిత్యజీవం పొందుకున్నాము. అలా మీరు క్షమించినలాగే మేము కూడా అందరి పట్ల క్షమించిన వారుగా నిలవడానికి సహాయించండి.
దేవుని దేవా సహాయం చేయండి ప్రార్థిస్తామయ్యా. మీ అభిషేకంతో కుమర్చండి, ఏసయ్య మీ జ్ఞానంతో కుమర్చి నడిపించండి ప్రార్థిస్తామయ్యా. మీ వాక్యానుసరణ జ్ఞానం పొందుకొని, అనుభవ జ్ఞానం పొందుకొని ముందు సహాయం చేయండి. దేవ స్తోత్రం. ఈ వాక్యం విన్న వారి జీవితం కూడా సహాయం చేయండి. వాక్యం ద్వారా ఉన్న ఆశీర్వాదాలు పొందుకొని కృపాశములు ముందు సహాయం చేయండి ప్రార్థిస్తామయ్యా. అంతతో మీ సన్ని సమర్పిస్తాము. ప్రార్థన విని మీరు జవాబు దేవుడు కాబట్టి వింటున్నాడు. అన్ని మగిమ మీకు ఇస్తాను. ఏసునామములో అడుగుతాం తండ్రి. ఆమేన్.